అసలే పేదరికం, ఆపై వయోభారం. బతుకుబండిని నడుపుకోవడానికి భిక్షాటన చేస్తున్నారు నేతన్నలు. 7 ఏళ్ల క్రితం సిరిసిల్లలో ముద్ద బువ్వ కోసం ఎదురుచూసిన వయోవృద్దులైన నేత కార్మికులకు బాస్టర్గా నిలిచారు వైఎస్సార్. వృద్దాప్యంలో ఉన్న నేత కార్మికులందరికీ పింఛను మంజూరు చేసి బతుకుపై భరోసా కల్పించారు. వైఎస్ మేలుతో పూట గడుపుకుంటున్న వయోవృద్దులు పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో పింఛను సరిపోక దీనావస్థలు ఎదుర్కొంటున్నారు. ఇదిగో ఈ అవ్వ పేరు పిట్ల పద్మ. సిరిసిల్లలో రాజీవ్ నగర్ కి చెందిన పద్మ నేత కార్మికుడు సాయన్న భార్య. సాంచెలు నడిపే సాయన్న వయోభారంతో మంచం పట్టడంతో పూట గడవడం కష్టంగా మారి పద్మ భిక్షాటన చేస్తోంది. గతంలో ఇదే పరిస్థితి ఉండడంతో పాలనా పగ్గాలు చేపట్టిన వెంటనే వైఎస్సార్ 7,685 మంది వృద్ధ కార్మికులకు పింఛను మంజూరు చేశారు. ప్రతి నెల 200 చొప్పున ఇచ్చారు. ఇప్పుడు పెరిగిన ధరలతో ఏమీ కొనే స్థితి లేక వృద్ధులు భారంగా బతుకు వెళ్లదీస్తున్నారు. సిరిసిల్లలో దుకాణాల వెంట తిరుగుతూ రోజు 25 రూపాయల వరకు అడుక్కుని పూట గడుపుకుంటుంది. ప్రభుత్వం రూపాయికి కేజీ బియ్యం ఇచ్చినా ఉపయోగం లేదని, వాటిని వండుకు తినడానికి భిక్షాటన చేయక తప్పడం లేదంటున్నారు పిట్ల పద్మ. ఇదివరకు శాంతాలు నడిపిండి, ఇప్పుడు శాతం అయితే లేదు. ఏం పని చేస్తారో మనసంలోనే వారి ఉంటున్నారు. ఈ 200 పింఛని, కరెంటు బిల్లు 330 రూపాయలు అయితేనే నేను మీ బతకాలి. ఏం కథ? ఇప్పుడు పింఛన్ ఎంత మందికి వస్తుంది? మీ ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నాను, ఇద్దరమే ఉన్నాం. మీ ఆయనకు వస్తలేదు? రాదు, మా ఆయనకు రాదు, పింఛన్ రాదు. వైఎస్సార్ సిరిసిల్లకు రావడంతోనే తమకు పింఛను మంజూరైందని మరికొందరు వృద్ధ కార్మికులు అంటున్నారు. ఆయన ఆదుకోకపోయుంటే తమ బతుకులు ఎప్పుడూ తెల్లారిపోయేవని చెప్పారు. రేట్ వచ్చిన కంచె మాకు పింఛన్ చాలా అయింది. అంతకుముందు మాకు పింఛన్ ఇవ్వలేదు. ఇప్పుడు మాకు 500 కావాలని మేము కోరుతున్నాం. రాజశేఖరుడు వచ్చినప్పుడు ఎంత ఇచ్చారు? మాకు ఆయన వచ్చినప్పుడే 200 కంచెలే నాకు కారట్ వచ్చింది, అంతకుముందు రాలే. వృద్ధ కార్మికులకు పింఛను వయసు గతంలో 60 ఏళ్లుంటే వైఎస్సార్ 50 ఏళ్లకు తగ్గించి ఎంతో మందికి మేలు చేశారు. కానీ నేటి ప్రభుత్వం 50 ఏళ్లు నిండిన వారికి పింఛను ఇవ్వడంలో మేనమేషాలు లెక్కిస్తోంది. ఇప్పుడు మందులు, మాకులు, కరెంటు బిల్లు అవన్నీ పోనీ గాని మాకు మందులే అవుతున్నాయి. నెలకు 400-500 ఏ నుంచి తెమ్మంటావు? ముసలోళ్ళమైతే ఎవరు ఇవ్వాలి, ఎట్లా అని కోరుతున్నాం. వైఎస్ హయాంలో ఒక్క సిరిసిల్లలోనే 7,685 మంది కార్మికులకు వృద్ధాప్యపు పింఛన్, 1938 మందికి వృద్ధాప్యపు పింఛన్లు, 348 మందికి అభయహస్తం పింఛన్లు మంజూరయ్యాయి. ఈ ప్రభుత్వం మాత్రం కొత్త పింఛన్లు ఇవ్వకపోగా ఉన్న పింఛన్ల పట్ల అశ్రద్ధగా ఉందని వృద్ధులు చెబుతున్నారు. ఆధారం లేక పూట గడవని పరిస్థితులు భిక్షాటన చేసే వయోవృద్ధులైన నేత కార్మికులందరికీ వైఎస్సార్ బాసటగా నిలిచి పెన్షన్ ఇచ్చి ఆదుకున్నారు. అలాంటి మహానేత సతీమణి విజయమ్మ సిరిసిల్లకు వస్తున్నారని తెలియడంతో వయోవృద్ధులైన నేత కార్మికులు ఆనందం వ్యక్తం చేస్తూ విజయమ్మకు అండగా నిలిచి తమ గోడును వినిపించేందుకు సిద్దమవుతున్నారు.